కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం మున్సిబిగారి జంక్షన్ ఆచంటవారి వీధిలో శ్రీ సీతారామ ఆలయం పునర్నిర్మాణం, నూతన విగ్రహాల ప్రతిష్ట, సిక్కర యంత్ర ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పినిశెట్టి సురేష్, దాత తాళట మరేష్లు మాట్లాడుతూ సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామ ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జి బుజ్జి, కంచర్ల రమేష్, ఎం సత్యనారాయణ, జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 100వ సంవత్సరం నుంచి విగ్రహం మళ్ళీ ఆలయ పునర్నిర్మాణం అయిందండి. ఈ కమిటీ సభ్యులందరూ 3 సంవత్సరాల నుంచి అందరూ కలిసి కట్టుగా ఈ పునర్నిర్మాణానికి ఎంతో తోడ్పడిపడ్డారు. ఈ మన సత్యనారాయణ గారు, మన బుజ్జి గారు, సురేష్ గారు, ఇంకా రమేష్ గారు, ఇలాగా మొత్తం ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిపి ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి బాగా చేశారు. మొత్తానికి గ్రైనేడ్తోనే ఆటతో చేశారు. విగ్రహానికి మనం రాజస్థాన్ నుంచి బాలరాతి విగ్రహాలు తెప్పించామండి. ఈ విగ్రహాలకి ఈ సీతారామాలయంలో నిత్యంగా ఇప్పుడు భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ పెద్దలందరూ ఈ రోజు కాకుండా ప్రతిరోజు దర్శనం చేసుకుని ప్రతిరోజు ఈ రోజుకి ఇంత జనం వచ్చినట్లుగానే ప్రతిరోజు ఇంతమంది కాకపోయినా రోజు దర్శనం చేసుకుని ఈ విగ్రహానికి పూజలు జరిపించాలి. ఈ వేళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మాత్రం ఇంత కాకపోయినా వీధిలో జనమైనా ఎంతమంది ఉన్నా సరే ఈ వీధికి ఎప్పుడు నిత్య పూజలు జరగాలి ఇలా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇదే గత పగడాలపేటలో 2024లో 10 గంటల 8 నిమిషాలకి ఇదే ముహూర్తంలో చేయించాం. దేవుడి సంకల్పంతో మళ్ళీ ఇదే 26 10 గంటల 10 నిమిషాలకు మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించాం, బాలరావికులు ఇచ్చాం. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కమిటీ సభ్యులకి ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ చాలా కష్టపడి వీళ్ళందరూ ఎలా ఇక్కడ ఉన్న పని ఉన్న బయట పనులు చేసుకుంటే ఈ రోజు 3 రోజుల నుంచి చేస్తున్నారు. స్వామివారికి లోపల కళాభ్యాసము ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 5 నిమిషాల సమయం తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆశీర్వదన చతుర్వేద ఒక 5 నిమిషాలు మంచిగా తాగి అలా కూర్చొని మిమ్మల్ని లోపల తీసుకెళ్తారు. మీరు దర్శనం అయిన తర్వాత స్వామివారికి నివేదన అయిన తర్వాత అక్కడ మనబోతానికి వచ్చేది బయట భక్తులు ప్రదక్షిణ చేసి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.